కావలి ఉత్తర శివారులో వెలసి ఉన్న సీతాలమ్మ అరుగు వద్ద గుర్తు తెలియని ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. అమ్మవారికి నిత్యం పూజలు చేసే బూసి శ్రీనివాసులు ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పూజలు చేసేందుకు వెళ్లగా అరుగుపై వస్తువులను పగలగొట్టి చిందరవందరగా పడవేసి ఉండటాన్ని గమనించారు. మకర తోరణాన్ని అమ్మవారిపై పడవేసి ఉన్నారు. ఒకటో పట్న పోలీసులకు సమాచారం తెలుపగా ఎస్ఐ సుమన్ హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. దగ్గర్లోని సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తామన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడితే క్షమించేదే లేదని ఎస్ఐ హెచ్చరించారు. ఒకసారి కళ్ళు తీసుకుంటే రైట్ తీసేస్తున్నాం. మా నాన్న కూడా ఆడబెట్టి లేదు ఈ ఆవులు గీవులు ఏమన్నా లోపలికి వచ్చినాయా? తన నుంచి సీతాలమ్మని ప్రశ్నించినారు సార్. ఇది ప్రతి మంగళవారం మేము చేసుకుంటా ఉన్నాము. అప్పుడు లేదు, ఈ మధ్యకాలంలో అలంకరణ కళ్ళు ముక్కు అది ఎత్తేసారు. ఆ తర్వాత నేను ప్రతి మంగళవారం మళ్ళీ వేరే వాళ్ళు దాతలు ఇస్తే ఆ సెట్ని మాత్రం నేను ప్రతి మంగళవారం అలంకరించే నైట్ 11:30 అప్పుడు మళ్ళీ మార్చేసుకొని తీసి పెట్టేస్తుంటాను. అట్లా రాత్రి 3 రోజుల నుంచి హుండీ కూడా తీసేస్తాను. అది డే టైమే జరుగుతూ ఉంది. అది నైట్ టైం మాత్రం ఇది గుర్తు వ్యక్తులు ఎందుకు చేసేది తెలియదు. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి చూసుకున్నారు. చూసి రాసుకున్నారు. కావాలని చేస్తున్నాను సార్. ఇదైతే చెట్టుకుంటూ పెట్టున్నాము. ఆ పక్కన మొత్తం చేసి పడేస్తున్నారు. చెదరు చేసేస్తున్నారు. ఆ మకరతోనం పక్కన పడేస్తున్నారు. మాకు 100 చేసిందే సార్. పోలీసు వారికి కంప్లైంట్ చేస్తాం.